అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి. భారతదేశ ప్రజల మహోన్నత వ్యక్తి, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాలతో పాటు భారతదేశ సమైక్యతను, భారతదేశ పురోభివృద్ధిని, భారతదేశంలో లౌకికవాద పరిరక్షణ కోసం అంకితమై భారత రాజ్యాంగాన్ని ఆనాటి పెద్దల సహకారంతో తీర్చిదిద్దిన ఒక మహోన్నత వ్యక్తి. వారిని స్మరించుకోవటం అంటే మన దేశ భావి తరాల భవిష్యత్తుని ఒక సరైనటువంటి మార్గ పదములో నడిపించడం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అత్యంత దగాకోర్ కిలాడి ప్రభుత్వం, సూటు బూటు ప్రభుత్వం. 10 లక్షల కోట్లను 10 లక్షల కోటుని రోజు 1-2 సార్లు మార్చేటువంటి ప్రైమ్ మినిస్టర్. ఆయన భారతదేశ ప్రజల మనిషి కాదు, భారతదేశ కార్పొరేట్ల మనిషి. విదేశీ అమెరికన్ సామ్రాజ్యవాద తొత్తు మనిషి. ఇంకొక మాటలో చెప్పాలంటే అదానీ అంబానీలకు భారతదేశాన్ని కట్టబెట్టడానికి సిద్ధమైనటువంటి మనిషి. అందువల్లనే ఆయన బోగస్ మాటల్ని భారతదేశ ప్రజలు అధికాధికంగా ఈనాడు గుర్తిస్తున్నారు. గత ఎన్నికల్లో పుల్వామా పేరుతోటి సైనిక ప్రాణాలను బలి తీసుకొని ఆయన ఎన్నికల్లో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో 500 సంవత్సరాల రామాలయ నిర్మాణ కళలను పండించానని చెప్పి, 1000 ఏళ్ళు రామరాజ్యం అని చెప్పి, ఒక పవిత్రమైనటువంటి రాముణ్ణి ఎన్నికల బరిలో ఓట్లకు వెరవేసిన చేపలాగా ఆయన వాడుతున్నాడు. ఇది హిందూ మత ఔన్నత్యాన్ని, రాముని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దైవత్వాన్ని ఇవాళ బీజేపీ ఓట్ల కోసం ఇంత దారుణంగా దుర్వినియోగం చేస్తుంది. అందువల్ల హిందూ మతం వేరు, రామ భక్తి వేరు, ఎన్నికల్లో ఓట్లు వేరు. ఇవాళ ఒకే ఒక్క మాటలో మనం ఈయన గొప్పతనాన్ని చెప్పొచ్చు. ఈయన అధికారం చేపట్టినాడు భారతదేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 10 సంవత్సరాల్లో భారతదేశం అప్పు పెరిగింది 2,06 కోట్లకి. అలాగే భారతదేశం మరి అంతర్జాతీయ ఆర్థిక రూపాయి ప్రమాణం చూసినప్పుడు డాలర్తో పోల్చుకుంటాం. ఆనాడు ఈయన అధికారం చేపట్టినప్పుడు డాలర్కి రూపాయి మార్కు విలువ 72 రూపాయలు. ఈనాడు 83 రూపాయల 33 పైసలకి పత్రమైంది. అంటే ఈయన ప్రభుత్వం ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తుంటే అప్పెందుకు పెరిగింది? డాలర్కి రూపాయి మార్కు విలువ ఎందుకు ఇంత దారుణంగా పడిపోయింది? రెండో అంశం చూద్దాం. సామాన్య ప్రజలు, దేశంలో ఉన్న 147 కోట్ల మంది కంపల్సరీగా వాడేది గ్యాస్. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 410 నుండి 20 రూపాయలు పెంచితే గగ్గోలు పెట్టి ఈయన ప్రభుత్వ హయాంలో 1150కి పెంచి ఎన్నికల కోసం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కొంత తగ్గించి ఇప్పుడు 800 పైచీలకు ఉంది. అంటే 410 800 పైచీల కంటే 3 రెట్లది 1 రెట్టింపు తగ్గించి 2 రెట్లు పెంచినట్టే కదా. ఇంకొక వైపు రైతుల జీవనం అతలాకుతలైపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైపోయింది. నిరుద్యోగం ప్రపంచంలో, భారతదేశంలో ఏనాడూ లేనంతగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక అంశం లెక్కేసుకుంటే మనము ఈనాడు కార్పొరేట్ కంపెనీలు 28 లక్షల కోట్లు బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే పెట్రోల్, డీజిల్ చూద్దాం కాసేపు.
పెట్రోల్ ఈయన అధికారంలో రాకముందు 72 రూపాయల 26 పైసలు ఉంది. ఈనాడు అదే పెట్రోల్ 107 రూపాయల 41 పైసా ఉంది. 120కి పోయి మనం గోల్ చేస్తే 10 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అలా ఉంది. అలాగే డీజిల్ 55 రూపాయల 49 ఆనాడు ఉంది. ఈరోజు 95 రూపాయల 65 పైసలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ కాలంలో క్రూడ్ ఆయిల్ సంగతి చూస్తే ఆనాడు $105.56 ఉంది. మరి ఈనాడు $86.44 ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ సామాన్య ప్రజలకు ఏం చేస్తున్నాడు అంటే, ఈయన సామాన్య ప్రజల మనిషి కాదు, మధ్యతరగతి ప్రజల మనిషి కాదు, ఉద్యోగుల మనిషి కాదు, ఈయన కేవలం కార్పొరేట్ల మనిషి. అలాంటి కార్పొరేట్ల మనిషిని మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని, ఆయన తొత్తుల్ని, ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళని భారతదేశ వ్యాప్తంగా ఓడించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటమే 147 కోట్ల ప్రజల యొక్క వాంఛగా, లక్ష్యంగా ఉండాలి. ప్రధానంగా యువకులకి, మేధావులకి, ఉద్యోగులకి, విజ్ఞానవంతులైనటువంటి ప్రతి ఒక్కరికి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఒక ప్రతిజ్ఞా దినంగా మోడీని, ఆయన తొత్తుల్ని, పొత్తుల్ని ఉన్నటువంటి వారిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.